హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా ఇదైతే అంటే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మీకు ఒక మంచి శుభవార్త చెప్తాను అండ్ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనేది. అది ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, చెప్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా ఉప్మా చేశాను అండ్ డ్రై ఫ్రూట్ స్మూతీ అని చెప్పాను కదా, అది ప్రిపేర్ చేశాను అండ్ బాయిల్డ్ ఎగ్స్ కూడా చేశానండి. మొత్తం కొంచెం ప్రోటీన్ ఉండేలాగా ఎక్కువగా చూసుకొని ఇలా అయితే సింపుల్గా బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను. అప్పటికే మా హస్బెండ్ మీటింగ్లో జాయిన్ అయిపోయారు. మార్నింగ్ 8:30 అవుతుందండి, మీటింగ్ ఉందంట. అసలు ఎంత హడావిడిగా, ఇంకా నేను కొంచెం లేట్ చేశాను అనుకోండి, నేను వెళ్ళిపోతానులే ఆఫీస్లో తినేస్తాను అంటారు. బట్ ఆఫీస్కి వెళ్ళేసరికి 1 అవర్ అయిపోద్ది. ఇంకా అండ్ కంటిన్యూస్గా మీటింగ్స్ ఉన్నాయనుకోండి, వెళ్ళి సరిగ్గా తినరు. అందుకే ఇంకా మార్నింగే నేను కొంచెం హడావిడి అయిపోయిన ఎగ్స్ అండ్ డైలీ మార్నింగ్ ఎగ్స్ అయితే తింటున్నాము. ఎగ్స్, ఆ మిల్క్ షేక్ అండ్ కొంచెం కాప్స్ తింటే కూడా బెటర్ కదా, అందుకే ఉప్మా కూడా చేశానండి. నేను అక్కడ వచ్చేలోపు మా హస్బెండ్కి, మా చిన్నోడు చూశారు కదా అందులో కూర్చుంటున్నాడు. అసలు ఈ పిల్లలైతే నేను ఎంతసేపు పడుకుంటే అంతసేపు పడుకుంటానండి. నేను ఇలా లేవడం అంతే ఆలస్యం, వెంటనే లేచేస్తారు ఇద్దరు కూడా. ఇంకా ఇద్దరికి మళ్ళీ బ్రష్ చేపించి అవన్నీ మా హస్బెండ్ చేస్తారు. బ్రష్ చేపించి స్నానం అయితే చేపిస్తారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ పార్ట్ మాత్రం నాదే. ఇంకా మా చిన్నోడు మాత్రం మేము తినే బ్రేక్ఫాస్ట్ అయితే తినడండి, వాడికైతే సపరేట్ చేయాలి. పెద్ద బాబుకి అయితే ఇలా పెట్టేసి ఇచ్చాను. పెద్ద బాబు మాత్రం ఫుడ్ విషయంలో అస్సలు సతాయించడండి, మ్యాక్సిమం ఏది పెట్టినా కూడా తినేస్తాడు. సో ఇంకా స్మూతీ తినడం కూడా రోజు మాతో పాటు అలవాటు అయిపోయింది కదా, సో హ్యాపీగా మనం ఇలా ఇచ్చేస్తే తినేస్తాడు. ఇంకా ఈ మధ్య కాలంలో నాకు కొంచెం హెల్త్ బాగోట్లేదు, ఆపరేషన్ అయింది, అదంతా కూడా అర్థమవుతుంది కదా. ఇంకా ఎక్కువగా అంటే అమ్మని ఎక్కువ సతాయించొద్దు ఫుడ్ విషయంలో అనేసి హ్యాపీగా తినేస్తున్నాడు. అక్కడ ఏదో చెప్తూ ఉన్నాడు, అమ్మ అది అంటే మనం పక్క కూర్చొని ఏదో మాటలు చెప్తూ ఉండాలి, లేదంటే ఒక 2 స్పూన్లు తిని వద్దమ్మా నువ్వు అంటే తినిపిస్తే ఎక్కువ ఇష్టంగా తినడానికి ఇష్టపడతాడు. బట్ ఇంకా అలవాటు అవ్వాలి కదా, నువ్వు స్కూల్కి పోతే ఎలా తింటావు అదని చెప్తూ ఉన్నాను. ఇంకా మా వాడికి ఏంటంటే రోజు ఇడ్లీలు దోశలు ఉండాలి. అక్కడ ఆ రోజు ఉప్మా చేశాను కదా, ఉప్మా అయినా తినేస్తాడు. కానీ ఇంకా కొంచెం చూసారా, నేను ఏదో గట్టిగా అన్నందుకు నేను తినను పో అలా కొద్దిసేపు అయితే సతాయించేసి ఫైనల్గా అయితే తినేస్తాడండి. ఇంకా చిన్నోడి కోసం రొటీన్ బ్రేక్ఫాస్ట్, మా చిన్నబాబు బ్రేక్ఫాస్ట్ మాత్రం అస్సలు మార్చను. ఈ ఓట్స్ అంటున్నా మకానా, ఇలా బెల్లం పౌడర్ కొంచెం అలా వేసేసే మ్యాక్సిమం బ్రేక్ఫాస్ట్ అయితే తినిపిస్తాను. ఒక ½ అవర్ తింటాడండి. అదే అంటే ఇంకా రోజు రిపీట్, అంటే సేమ్ బ్రేక్ఫాస్ట్ కదా, బోర్ కొడుతుందేమో, కష్టంగా తింటాడు. బట్ అదే హెల్త్కి మంచిది అనేసి అందులో బాదము, జీడిపప్పు అవన్నీ వేసి పెడతాను. ఇంకా మార్నింగే కొత్త టాయ్ ఇది మా హస్బెండ్ ఆర్డర్ పెట్టారంట, ఏదో మెమొరీ గేము. అండ్ డెలివరీ వస్తే ఓపెన్ చేసేసి అది పెద్ద ఆడినట్టు చూసేస్తారండి మా హస్బెండ్. నేను చెప్తూనే ఉంటాను, నువ్వు ఇలాంటి టాయ్స్ తీసుకోవద్దు. ఇప్పుడు అంటే పెద్ద బాబు కోసం తీసుకుంటామండి, బట్ మా చిన్నోడు చూశారు కదా అస్సలు ఆడనివ్వడు ఇలాంటి టాయ్స్ అన్నీ కూడా, అవి ఎక్కడెక్కడో పారేస్తూ ఉంటాడు. ఇంకా నేను వద్దు అని చెప్పినా కూడా మా హస్బెండ్ లేదు మెమొరీ గేమ్ బాగుంటాయి అనేసి ఇంకా నాకు చెప్పకుండా మరీ ఇలాంటివి తీసుకుంటూ ఉంటారు. మా చిన్నోడేమో ఆల్రెడీ అందులో వచ్చిన ఒక 2-3 అయితే పారేశాడు. బట్ ఇది మాత్రం చాలా బాగుందండి. మీకు కానీ కొంచెం పెద్ద పిల్లలు అంటే ఒక 4 ఇయర్స్ అలా ఉన్న కిడ్స్కి అయితే ఇది బాగా యూజ్ అవుతుంది. మెమొరీ గేమ్ లాగా ఉంటుంది. ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నట్టున్నారు మా హస్బెండ్ అయితే. చాలా బాగుంది గేమ్ అయితే, అంటే మంచిగా పిల్లలకి మెమొరీ లాగా అలా అయితే ఉంటుంది. పాపం అప్పటికి మా ఆయనకేమో ఆఫీస్కి లేట్ అయిపోతుంది, నేను వెళ్ళాలి అంటే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడానికి కూడా 1 అవర్ టైం పడుతుందిలేండి. ఇంకా వెళ్ళాలి అనేసి హడావిడిగా ఉంటారు. మా పిల్లలేమో ఆ బెల్లం చుట్టూ ఈగల్లాగా వాళ్ళ డాడీ చుట్టే ఉంటారండి. ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు, పిల్లలేమో ఆడుకుంటున్నారు, నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. చెప్పాను కదా మంచి ఫుడ్డే తీసుకుంటున్నాను, కానీ నేను తినే టైం అయితే ఐ థింక్ 10-15 అవుతుంది అనుకుంటా. మార్నింగ్ మోస్ట్లీ 10-10:30 అలా అయితే అవుతుందండి. ఇంకా అంటే మనం ఒక 8:30 ఆ టైం వరకే బ్రేక్ఫాస్ట్ చేస్తే మంచిదనేసి నా ఫీలింగ్. అలా తినాలంటే మేబీ నేను అరౌండ్ 5కి అలా లేసింది అనుకోండి, అందరు బ్రేక్ఫాస్ట్లు అయిపోతాయి, అన్నీ అయిపోతాయి కూడా. సో నేనే కొంచెం లేట్గా లేస్తూ ఉంటాను, అరౌండ్ 7 ఆ టైంకి లేస్తానండి. అంటే ఇప్పుడైతే ఇంకా బెంగళూరులో చాలా చల్లగా ఉంటుంది, వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకా ఆ రొటీన్ అయితే కొంచెం అటు ఇటుగా ఉంది, పర్లేదనేసి ఇప్పుడైతే కొంచెం సెట్ చేసుకుంటున్నాను. అండ్ మా మమ్మీ ఉన్నప్పుడైతే కొంచెం బాగా అంటే మార్నింగే లేచి ఇంత హడావిడి ఉండేది కాదు, అమ్మే అన్నీ చూసుకునేది, బ్రేక్ఫాస్ట్లు అండ్ ఇంట్లో పనులు అన్నీ కూడా. అసలు నాకు అర్థం అవ్వట్లేదండి నా డే ఎలా గడిచిపోతుంది ఏంటి అంటే, పెద్దగా ఏమీ కూడా చేయట్లేదు, అంటే పెద్ద పనులు చేసేస్తున్నాను అలా అని కూడా కాదు.
ఇంకా కొంతమంది అయితే ఇంట్లో హౌస్ అంటే గిన్నెలు కడుక్కోవడము ఇల్లు అవన్నీ చేసుకుంటారు కదా. నేను అలా కూడా ఏం చేయను, బట్ నా డే అయితే కంటిన్యూగా అయిపోతూనే ఉంటుంది. అండ్ నిన్ననైతే కొలాబరేషన్కి ఈ డ్రెస్సెస్ వచ్చాయండి. ఇంకా ఇవి ఊరు వెళ్తున్నాను అని చెప్పి పెట్టాను కదా వీడియో, ఊరికి తీసుకెళ్దాము అనుకుంటున్నాను. రెండు కూడా మల్మల్ కాటన్ అని ఉంటాయి కదండి, అవి అసలు ఎంత బాగున్నాయో ఈ ఫ్రాక్లు అయితే. నేను ఎప్పుడు వేసుకుంటానా అని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇది కొంచెం లూజ్ ఉన్నాయండి, యాక్చువల్గా లార్జ్ సైజే తీసుకున్నాను కానీ లూజ్గా ఉన్నాయి ఈ ఫ్రాక్స్. వీటిని అయితే ఇంకా కొంచెం స్టిచ్చింగ్ చేయించాలి, ఆల్ట్రేషన్ చేయించాలి. ఇంటికి దగ్గరలో ఒక ఆవిడ ఉన్నారు, 20-30 రూపీస్కే చేస్తున్నారండి. ఒక ఆవిడని పరిచయం చేసుకున్నాను, అంటే మా కమ్యూనిటీలో కాదులేండి, బయట గేటెడ్ అంటే ఇప్పుడు మేముండే కమ్యూనిటీ డ్రెస్ ఆల్టరేషన్కి 150 రూపాయలంట. అసలు నేనైతే షాక్ అయిపోయాను. ఆన్లైన్లో సెర్చ్ చేసేసి మాకు దగ్గరలో ఎవరు ఉంటారా అనేసి ఒక ఆవిడనైతే పరిచయం చేసుకున్నాను. ఆవిడైతే మనకి మంచిగా తక్కువలోనే కుట్టేసి ఇస్తుంది. అప్పుడే వెంటనే నేను వెళ్ళగానే, ఇంకా మనం ఒక 2-3 సార్లు వెళ్ళామనుకోండి పరిచయం అయిపోతారు కదా, నేను ఇలా వస్తాను చేసిస్తారంటే వెంటనే చేసి ఇచ్చేస్తుంది పాపం. ఇంకా తన దగ్గరికి అయితే రేపైతే తీసుకెళ్తాను. ఎంత బాగున్నాయో, బాగా నచ్చాయి. ఇప్పుడు ఊరు వెళ్ళేటప్పుడు అయితే వేసుకుందాము అక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోయినాక అనేసి అయితే ఇవైతే సర్దుకుంటున్నాను. అండ్ ఏంటి ఇంతలా చెప్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను, గుడ్ న్యూస్ ఏంటి అలా అనుకుంటే గుడ్ న్యూస్ గెస్ చేయండి. అంటే మీకు అంటే మళ్ళీ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా అలా డిఫరెంట్ కామెంట్లు అయితే వచ్చాయండి. అలాంటిది ఏమీ కాదు. అదేంటంటే మా చిన్నత్తయ్య ఉంటారు కదా, అంటే అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే చిన్నత్తయ్య ఉంటారన్నారు కదా, వాళ్ళ కూతురు రాణి అండి. అంటే నాకు ఆడపడిచి అవుతుంది, మా భవానీ వీడియోలు చూసినా కూడా తెలుస్తుందేమో. మా రాణి వాళ్ళ కూతురు అఖిలాని, ఆ అమ్మాయి మెచ్యూర్ అయిందండి అసలు. అంటే ఇంకా రాణి నాకు ఆడపడిచే అవుతుంది కదా, ఆడపడుచు కూతురు మెచ్యూర్ అయింది. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో, నాకు ఎందుకో చాలా హ్యాపీగా. అంటే మేమందరం అనుకుంటూ ఉన్నాము ఇంకా తను నెక్స్ట్ తనే ఉంటుంది అనేసి. ఇంకా అసలు చాలా హ్యాపీగా అనిపించిందండి. మేనకోడలు అవుతారు కదా. అండ్ దానికి తోడు నాకు అమ్మాయిలు లేరు కాబట్టి, ఇంకా ఇప్పుడు మా తమ్ముడికి ఉన్నారు, నా ఆడపడుచుకి ఉంది, మా తోటికోడలకి ఉన్నారు. ఇంకా వీళ్ళెవ్వరు ఇంట్లో ఫంక్షన్ అయినా నాకు అదో హ్యాపీనెస్ అయిపోయింది. ఓ వావ్ అనిపించింది. ఇంకా అసలు ఎంత ఆనందంగా ఉందో, ఎప్పుడు వెళ్తామా అనేసి అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను. కానీ అంటే దానికి ఒక పర్టికులర్ డేట్ పెట్టుకుంటారు కదా ఫంక్షన్కి. నార్మల్గా అయితే 11 డేస్కి అలా చేసేస్తారు, కానీ వాళ్ళంట కొంచెం అంటే అన్నీ సెట్ చేసుకోవాలి అన్నీ కాబట్టి కొంచెం లేట్ పెట్టుకుంటున్నారంట. డేట్ ఫిక్స్ అయిపోయినప్పుడు మీకు చెప్తాము, త్వరగా టికెట్లు చేసుకోండి అని చెప్పారు. ఇంకా మేము కూడా వాళ్ళు ఎప్పుడు చెప్తారు ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. అండ్ కొంచెం గోల్డ్ కూడా తీసుకుందాము అనుకుంటున్నాను, మేనకోడలు కదా. సో ఇప్పుడు ఇంకా మాకు చెప్తున్నాను కదా, అమ్మాయిలు లేనందుకు నాకైతే చాలా హ్యాపీనెస్. అండ్ దానికి తోడు రాణి అయితే మాకు కొంచెం బాగా క్లోజ్ లేండి. అంటే నా మ్యారేజ్ టైంలో సేమ్ మా భవానీని ఎలా ట్రీట్ చేసామో రాణి కూడా అంతే అన్నట్టు. వీళ్ళందరూ నా మ్యారేజ్ అప్పుడైతే చిన్నగా ఉండేవాళ్ళండి, అఖిల వీళ్ళంతా. అప్పుడు మాతో పాటు, అంటే నా మ్యారేజ్ అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ జరిగింది కదా, వీళ్ళందరూ మాతో పాటు అంటే మ్యారేజ్ అయిపోయాక రివర్స్లో మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము రిసెప్షన్ కోసము. ఎంత హ్యాపీగా అనిపించింది. అప్పుడేమో చిన్నగా ఉండేవాళ్ళండి. మనోనైతే నేను ఎత్తుకున్నాను కూడా, అంత చిన్నగా ఉండేవాళ్ళు ఇప్పుడేమో చూస్తుండగానే పెద్దగా అయిపోతూ ఉన్నారు. నాకైతే అసలు ఎంత హ్యాపీగా ఉందో. అంటే ఈ మధ్య ఏంటంటే కొంచెం ఎందుకో డల్గా, అమ్మ వెళ్ళిపోయాక కొంచెం డల్గా అలా అనిపించింది. అండ్ మా పిల్లలకు కూడా అండి, అమ్మమ్మ ఇంటికి ఒక వెకేషన్ వెళ్ళొచ్చాం కదా, ఇప్పుడు నానమ్మ ఇంటికి కూడా ఒక వెకేషన్కి వెళ్తున్నామని వాళ్ళు కూడా ఫుల్ ఎగ్జైటింగ్గా ఉన్నారు. ఇంకా తెలిసిందే కదా, మేము వెళ్ళాము అంటే ఎక్కడికైనా అండి వెళ్ళడం చాలా తక్కువ. అంటే అమ్మ వాళ్ళ ఇంటికైనా అత్తమ్మ వాళ్ళ ఇంటికైనా ఒక 6 monthsకి ఒకసారి అలా వెళ్తాము. వెళ్ళామంటే మాత్రం 10 days 15 days అయితే మ్యాండేటరీగా ఉంటాము. బట్ ఇప్పుడు 15 days అయితే ఉండంలేండి. అంటే ఇంకా మేము అంటే పిల్లలు కూడా చిన్నపిల్లలు కదా, అత్తమ్మకు కూడా కష్టమైపోతుంది. ఇంకా టికెట్స్ ఏ టైంలో ఉంటాయి ఏంటి అనేది అయితే చేసేసుకొని మోస్ట్లీ నెక్స్ట్ వీక్ అయితే, అంటే నెక్స్ట్ వీక్లో అయితే బయలుదేరుతాము. నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను ఏ గోల్డ్ తీసుకున్నాను. అండ్ మీకు ఏమైనా ఏది తీసుకుంటే బాగుంటుంది అనేది ఏమైనా సజెషన్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. లంచ్లోకి అయితే ఇవాళ చికెన్ కర్రీ అండ్ జీడిపప్పు చికెన్. అండ్ మా చిన్నోడు కోసం అయితే పప్పు వండుతున్నాను. మా చిన్నోడు చికెన్ తినడు కదా, మా హస్బెండ్ ఏంటంటే జీడిపప్పు చికెన్ వండమని చెప్పారు. ఆయన కోసం అయితే జీడిపప్పు వేసే చికెన్ వండుతున్నాను. నేనైతే కొంచెం గ్రేవీ లాగా తింటే బాగుంటుంది అనేసి, అంటే ఇదైతే ఫ్రై చేస్తున్నానండి, ఇంకా కొంచెం గ్రేవీ చేశాను. అండ్ మా చిన్నోడు తినడు కాబట్టి వాడి కోసం కొంచెం పెసరపప్పు అలా ఫ్రై చేసి పప్పు చేస్తే బాగుంటుందంట. సో అలా అయితే పప్పు చేసేసాను.
ఇంకా మా వాళ్ళ కోసం బట్టలు కూడా ఆర్డర్ పెట్టేసుకున్నాము మేమైతే. వాళ్ళ ఫంక్షన్ అని చెప్పగానే అంటే ఇలా మెచ్యూర్ అయింది అనగానే ఇంకా ఎలాగో ఫంక్షన్ ఉంటుంది కదా, మరి మా పిల్లలకు కూడా బట్టలు వేయాలి కదా, అంటే ఇద్దరికి మ్యాచింగ్ వేద్దాం అనేసి అనుకున్నాను. ఇద్దరికి మ్యాచింగ్ వేస్తే సో ఫస్ట్ క్రైలో అయితే ఇలా మనకి మ్యాచింగ్ అయితే దొరుకుతాయండి, అందుకే ఇద్దరికి ఆర్డర్ పెట్టాను. బట్ మా చిన్నోడిది ఏమైందంటే వాడికి 2 to 3 years పెట్టాను చిన్నోడికి, అది పెద్దగా అయిపోయింది. ఇంకా మళ్ళీ దాన్ని ఎక్స్చేంజ్ పెట్టాలి. అంటే ఎవ్రీ టైము లాస్ట్ మూమెంట్లో హడావిడి అయిపోతుందండి. అందుకే వాళ్ళు ఫంక్షన్ అలా అని చెప్పగానే మేమైతే ఇంకా మా ఏర్పాట్లలో మేమైతే ఉండిపోయాము. ఇంకా అదైతే ఎక్స్చేంజ్ పెట్టేస్తాను. మా పెద్దోడండి నిన్న నైట్ టాయిలెట్ వేసాడు బెడ్లో, వెదర్ బాగా చల్లగా ఉందని చెప్పాను కదా, డైపర్ వేస్తాను అప్పటికి కూడా. ఇంకా అప్పుడప్పుడు అలా పోస్తూ ఉంటారు కదా, అండ్ స్మెల్ అయితే ఇంకా విపరీతంగా వచ్చేస్తుంది అనేసి ఆ బెడ్షీట్స్ అన్నీ కూడా తీసేసి మళ్ళీ కొత్తవి అయితే వేస్తున్నాను. పిల్లలతో నిజంగా అండి అంటే మనకి పని ఏముంటుందో తెలీదు. అందరూ అదే అనుకుంటారేమో, అసలు ఏం పని ఉంటుంది, నేను అదే అనుకుంటానండి. రోజు మొత్తం ఎలా గడిచిపోతుందో ఏంటో, ఇలాంటి చిన్న చిన్న పనులే ఎక్కువగా ఉండిపోతాయి. మళ్ళీ ఇప్పుడు వాటిని మనము అంటే సర్పులో నానబెట్టేసి కొంచెం వాష్ చేశాక మిషన్లో వేస్తాను. డైరెక్ట్ వేసామంటే ఇంకా ఫుల్ స్మెల్ వచ్చేస్తాయి కదా, దానికి తోడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం డెటాలు అండ్ అవన్నీ కూడా వేసే పిల్లల బట్టలు ఉంచితే బెటర్ అనేసి అలా అయితే ఇంకొకటి నీట్గా అయితే క్లీన్ చేస్తూ అలా రోజైతే గడుస్తూ ఉందండి. అండ్ మా హస్బెండ్ కూడా అసలు మా ఆయనేమో ఇంకా నీకే కూతురుంటే ఇంకెంత చేసేదానివే బాబో అంటూ ఉంటారు. అది కూడా కరెక్టే అండి. అసలు దేవుడు నాకు అందుకే ఆడపిల్లలు ఇవ్వలేదేమో అనిపిస్తూ ఉంటుంది. నేను కొంచెం అతి చేస్తానంట, మా ఆయన నీకు కొంచెం అతి ఎక్కువ, ప్రేమైనా ఏదైనా కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నట్టు, అంత ఎక్కువ కాబట్టి నీకు మనకు అమ్మాయి లేదేమో అంటారు. ఇంకా అయినా నేనైతే ఎప్పుడు కొంచెం అంటే పెద్దగా ఫీల్ అయితే అవ్వమండి నేను మా ఆయన అయితే మొత్తానికి అవ్వరులేండి, నేను అప్పుడప్పుడు అవుతూ ఉంటాను. కానీ ఆయనకి ఏంటంటే అమ్మాయిలు అయితే ఏంటి అబ్బాయిలు అయితే ఏంటి ఎవరైనా ఏం కాదు. దానికి తోడు ఇప్పుడు అందరికీ ఉన్నారు కదా అమ్మాయిలు మన ఇంట్లోనే, ఇంతమంది అయిపోయేసరికి అందరూ మన ఫ్యామిలీ అనుకున్నప్పుడు పెద్దగా డిఫరెన్సెస్ ఏమి ఉండవు, అండ్ హ్యాపీనెస్ కూడా వేరేగా ఉంటుంది కదా. నేను కూడా అదే మైండ్ సెట్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ దానికి ఏంటంటే ఇంకా మా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్ గురించి అయినా ఏదైనా ఎక్కువ చెప్తూ ఉంటారు. నేను అందరినీ ఓన్ చేసేసుకున్నాను. అయిపోయిందంటే నాకు అమ్మ వాళ్ళ సైడ్ రిలేషన్స్ అంతా కొంచెం దూరం అని చెప్పాను కదా, ఇంకా మా హస్బెండ్ వాళ్ళ సైడే అండి. ఎవరు ఏ ఫంక్షన్ పిలిచినా హ్యాపీగా పోవడమే. ఇంకా అక్కడ జనాలు కూడా అలానే ట్రీట్ చేస్తారులేండి. నాతోనైతే అందరూ బాగుంటారు. ఇప్పుడు మా ఆడపడుచు అయినా, తోటకోడలైనా, అత్తమ్మ అయినా అందరూ ఫుల్ క్లోజ్గా ఉంటారు. ఇంకా నేను ఎక్కడికైనా వెళ్తే మనకి కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్ లాగానే మంచిగా చూసుకోవడము అండ్ మంచిగా మాట్లాడడము అలా చేస్తూ ఉంటారు. ఏంటంటే కొంచెం చిన్నది అంటే నేను కొంచెం అంటే వాళ్ళందరికీ మ్యారేజెస్ అయిపోయి పిల్లలు అయిపోయి అలా కదా, నేను లేట్ కదా, ఇంకా ఎక్కువగా నాకు తెలియని ఏమైనా ఉంటే చెప్పడము, పెద్దగా నాకు పాపం పనులు కూడా చెప్పర్లేండి. ఎక్కడికి వెళ్ళినా కూడా హ్యాపీగా అన్నీ అంటే ఎక్స్ప్లెయిన్ చేయడమే తప్ప ఇంకా ఏమీ చెప్పరు. కానీ ఇప్పుడంటే పిల్లలు చిన్నోళ్ళు కాబట్టి కొంచెం లేట్గా వెళ్తున్నాను. నేను అదే చెప్తూ ఉంటాను, ఫ్యూచర్లో మా ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ అయినా అంటే మా తోటకోడలు వాళ్ళ ఇంట్లో అయినా మా ఆడపడిచి ఇంట్లో అయినా అయితే ఇంకా నేనే ముందుంటాను అని చెప్తూ ఉంటాను. ఏమో ఇంకా అదో ఆనందం నాకైతే. ఇంకా అసలు పని లేనోళ్ళు పని అన్నట్టు ఉంటుంది చూడండి, ఇలాంటి పనులే ఉంటాయి. ఇవాళ నేను వంట చేసేటప్పుడు అండి మా చిన్నోడు మొత్తం గోడలన్నీ ఆ స్కెచెస్ గీకేశాడు. మా ఆయన చూస్తే ఎంత తిడతారో, అంటే ఏంటంటే కనీసం ఈ ఇల్లునైనా నీట్గా ఉంచు అలా అనేసి అయితే గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చారులేండి నాకు. ఈ పిల్లల చెప్తే వినరు. అండ్ మీరు అంటారేమో ఇంట్లో బోర్డు పెట్టొచ్చు కదా, పిల్లలు అలా గోడ పైన అలా చెయ్యరు అనేసి. మా ఇంట్లో బోర్డు కూడా ఉందండి, అది కూడా హాల్లోనే పెట్టాను. అయినా కూడా మా చిన్నోడు ఆ ఇల్లేమో పాత ఇల్లేమో పెద్ద బాబు ఖరాబ్ చేసేసాడు. ఇప్పుడు కరెక్ట్గా అదే ఏజ్లో ఉన్నాడు మా చిన్నోడు. ఫుల్గా గోడల మీద అన్నీ గీకేశాడు. సరే అనేసి నేను ఒకసారి ఒక స్పంజ్ లాంటిది ఆర్డర్ పెట్టుకున్నానండి. అది మనకి గోడల పైన ఏమైనా ఉంటే పోతాయంట. అది ఏంటో అండి, అది పెయింటింగ్ పోతుందో మన నిజంగానే పోతుందో నాకైతే అర్థం కాలేదు. కానీ చూసారు కదా ఆ గోడల పైన అయితే పోయాయి. సరేలే కొంచెమైనా కవర్ చేయవచ్చు అనేసి అదంతా కూడా నీట్గా క్లీన్ చేశాను. అసలు పని లేని మంగళోడు ఊరంతా పని పెట్టుకున్నాడంటే ఇదేనేమో. అలాంటి వేస్ట్ పనులు చేస్తూ ఉంటాను. చూసారు కదా హాల్లోనే పెట్టానండి బోర్డు, అయినా బోర్డు మీద తప్ప ఇల్లంతా రాసేశారు. అండ్ ఇది తీసుకున్నాను పూజ మందిర్ అన్నాను కదా, ఒక మంచి రోజు చూసి దాన్ని ఓపెన్ చేద్దాము అనుకుంటున్నానండి. ఆ మంచి రోజు ఎప్పుడు వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. దానికి తోడు మధ్యలో నా పీరియడ్స్ రావడము మళ్ళీ అలా పెండింగ్ అయిపోతూ ఉంది. మా డాడీని అడగాలి ఒక మంచి రోజు చూసేసి ఓపెన్ చేద్దాము అనేసి. ఇంకా పిల్లలిద్దరికైతే ఈవినింగ్ అయితే పాలిస్తున్నాను. ఈ మధ్య ఒకటి అంటే ప్రోటీన్ పౌడర్ అయితే తీసుకున్నానండి లిటిల్
జాయ్స్ నుంచి. అది బాగుంది, చాక్లెట్ ఫ్లేవర్లో తీసుకున్నాను. రుషి పాలు తాగట్లేదు అనేసి ఇంకా అది మిక్స్ చేసి ఇచ్చాను అనుకోండి, ఇష్టంగా తాగుతున్నాను. మా చిన్నోడికి కూడా పర్లేదు, ఇప్పుడిప్పుడే పాలు అయితే కొన్ని అంటే ఒక చిన్న గ్లాస్లో హాఫ్ గ్లాసు అలా అయితే అలవాటు చేస్తున్నాను. తాగుతాడండి, కానీ మొత్తం ఒలగబోసేసుకుంటాడు. నేను తాగిపిస్తాను ఇవ్వు కన్నా అన్నా కూడా ఇవ్వడు. అమ్మో మా చిన్నోడు మాత్రం అసలు ఫుల్ నాటి అండి. అంటే అన్నీ తనే చెయ్యాలి అనుకుంటాడు. ఫుడ్ తినడమైనా తినిపించొద్దు నేనే తింటాను అంటాడు. అదే మా పెద్దోడేమో అలా కాదు, మొత్తం అమ్మే చేయాలి, అమ్మ తినిపిస్తేనే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక కిడ్ అలా ఉంటారు, ఒక కిడ్ ఇలా ఉంటారేమో కదా. కానీ కొంచెం ఈ మధ్యకాలంలో అయితే బాగానే ఉంటున్నారులేండి, పెద్దగా అల్లరి కూడా చేయట్లేదు, మంచిగా ఆడుకోవడము తినడము. సో ఇద్దరు. ఇంకా మా పెద్ద బాబు అయితే కొంచెం ఎవరినైనా ఫ్రెండ్స్ చేసుకోరా అని చెప్పినా కూడా అమ్మ వద్దమ్మా, నేను ఓన్లీ తమ్ముడు పెద్దగా అయిపోతాడు కదా తమ్ముడితోనే ఆడుకుంటానమ్మా అనేసి ఇంకా మా చిన్నోడు పెద్దోడు ఎప్పుడు అవుతాడా అని చెప్తున్నాడు. ఇద్దరు మంచిగానే ఆడుకుంటారు, పర్లేదు. కానీ కొట్టుకున్నప్పుడు మాత్రం కొట్టుకుంటారులేండి. ఇదే లిటిల్ జాయ్స్ నుంచి ఈ న్యూట్రిమిక్స్ అయితే తీసుకున్నాను. బాగుంది, ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. అండ్ పిల్లలకు కూడా మంచిది కదా, ఇందులో విటమిన్ సి విటమిన్ డి అవన్నీ ఉంటాయంట. ఇంట్లో చేసింది అయితే ప్రిపేర్ చేసింది సరిగ్గా తాగట్లేదండి. సరేలే ఏదో ఒకటిలే అనేసి అయితే ఇందులో మనకి షుగర్ అలా కూడా ఏం మిక్స్ చేయరంట, న్యాచురల్ జాగ్రీ అండ్ డేట్స్తోనే చేస్తారంట. సో ఇంకా పాలు తాగుతాడు కదా అనేసి అయితే అలా ఇస్తున్నాను. అండ్ లాస్ట్ టైం అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి మ్యాంగోస్ తెచ్చుకున్నానని చెప్పాను కదా, అబ్బా ఎంత స్వీట్గా ఉన్నాయో. అండ్ మన సబ్స్క్రైబర్స్ అయితే కొంతమంది గడ్డిలో పెట్టకండి ఆ స్మెల్ వస్తుంది, డబ్బాలో పెట్టండి అని చెప్పారు. నేనేమో మంచిగా అట్ట డబ్బాలు ఉంటాయి కదా అందులో అయితే సర్దుకున్నాను. సూపర్గా వండాయండి, ఎంత టేస్టీగా ఉన్నాయో. లైఫ్లో అంటే ఈ ఇయర్ ఫుల్గా మామిడి పండ్లు అయితే తిన్నాను, మంచి బెంగినపల్లి మామిడి పండ్లు చాలా స్వీట్ వచ్చేసాయి. అండ్ ఎందుకో అండి ఈ ఇయర్ మామిడి పళ్ళు రేట్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయంట. మాకైతే సంత ఉంటుంది ఎవ్రీ సండే, 70 రూపీస్ కేజీయే అమ్ముతున్నారు. అంటే లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇయర్ అట్లయితే 150 200 అలా అమ్మేవాళ్ళు. ఈ ఇయర్ ఎందుకో అంటే సేల్ ఎక్కువగా మరి ఎక్కువ కాసాయో ఏంటో తెలియదు, కానీ అసలు చాలా తక్కువకి ఇస్తున్నారు, 70 కేజీ అలా అయితే ఉన్నాయి. అండ్ ఇంకా నేనైతే బనానా కూడా పిల్లలకైతే పెట్టేశాను. ఋషిబాబుని అయితే టెన్నిస్కి పంపించానండి, ఇప్పుడు టెన్నిస్ నుంచి తీసుకొచ్చేయాలి. ఇద్దరికి తీసుకొచ్చేసి స్నానం చేపించి ఫుడ్ అంటే ఆల్రెడీ ఇవాళ అయితే డిన్నర్ ఏం స్పెషల్గా చేయట్లేదు, రోజు లంచ్ వేరే చేస్తాను డిన్నర్ వేరే చేస్తాను. ఇంకా చికెన్ కర్రీ ఉంది కదా, అండ్ మధ్యాహ్నమే ఇంకా మా హస్బెండ్కి కూడా కుక్ చేసేసాను కదా. అండ్ లడ్డు బాబుకి అయితే పప్పు ఉంది, బాయిల్డ్ ఎగ్ కూడా ఉంది. బాయిల్డ్ ఎగ్ అయితే మ్యాండేటరీ అండి, బాయిల్డ్ ఎగ్ కూడా పెట్టేస్తాను. డిన్నర్లో ఒకటి లంచ్లో ఒకటి అని చెప్పాను కదా. ఇద్దరికి కొద్దిసేపు అయితే బుక్స్ ఇచ్చాను, ఆ బుక్స్తోనే టైంపాస్ చేస్తూ ఉంటారు. అందుకే అండి మా ఆయన కొంచెం నాకు ఈజీగా ఉండాలనేసి బుక్స్ అయితే ఎన్ని ఆర్డర్ పెట్టారో. రుచిబాబుకి ఏంటంటే ఈ గుడ్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కువ ఇష్టంగా చూస్తూ ఉంటాడు. అమ్మ టీత్ చూడమ్మా ఎలా అయిపోయాయి, నా టీత్ చూడు ఎంత వైట్గా ఉన్నాయో అలా అనేసి ఇలాంటి చిన్న చిన్న బుక్స్ అండి. అండ్ మా ఋషిబాబు అండ్ చిన్న బాబు కోసం కూడా కొన్ని డిఫరెంట్ బుక్స్ అయితే తీసుకున్నాము. చాలా ఇంట్రెస్ట్గా, అంటే నేను పక్కకు కూర్చొని చెప్పాను అనుకోండి ఇంట్రెస్ట్గా కూర్చుంటాడు, కానీ మొత్తం మన అటెన్షన్ మొత్తం ఒక్కరి మీదే ఉండాలి. అదే ప్రాబ్లం అయిపోతుంది, ఎందుకంటే పెద్దోడికి నా అటెన్షనే కావాలి, చిన్నోడికి నా అటెన్షనే కావాలి. ఇద్దరి మధ్యలో కొంచెం ఆ టైంలో అయితే డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. నేను మా ఆయనకి చెప్తాను కొంచెం కనీసం 7 వరకైనా ఆఫీస్ నుంచి వచ్చాయి, పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది కదా అనేసి. ఎందుకంటే ఆల్మోస్ట్ డిన్నర్ 6:30 to 7 మధ్యలోనే తినిపిస్తున్నానండి. కొంచెం త్వరగా పెట్టేస్తున్నాను డిన్నర్ అయితే, ఎందుకంటే 8కి అంతా పడుకోబెడదాము అని నా ప్లాన్. బట్ మా ఆయన కరెక్ట్గా వీళ్ళు పడుకునే టైంకి వస్తారండి, 8కి వస్తారు. ఇంకా డాడీ కనిపించాడంటే అసలు అమ్మ మాటే వినరండి, ఫుల్గా నానా అనేసి. అక్కడ చూసారు కదా మా పెద్ద బాబు ఎంత బాగా కూర్చొని, అప్పుడప్పుడు భలే ముద్దొస్తారండి పిల్లలైతే, మంచిగా చెప్పినట్టు వింటారు. ఇంక అప్పుడప్పుడేమో నాకు అసలు నా బీపీ 180 150 పోతూ ఉంటుంది. ఇంకా మా చిన్నోడు చూడండి అక్కడ బుక్ కూడా చింపేసి వద్దు అని చెప్పినా కూడా ఇంకా ఆకలి వేసింది అనుకోండి అస్సలు ఆగరు. ఇంకా ఆకలి అన్నప్పుడు ఇంకా పొట్టలో పడిపోవాలి. అండ్ 6:30కే పెడుతున్నానని చెప్పాను కదా, అప్పటికే ఆకలి వేస్తుందంటే వేడిగా ఇంకా మంచిగా గుడ్డు వాడికేసాను, చికెన్ వేసిస్తే మా పెద్ద బాబు చూడండి తినేస్తున్నాడు. తింటారండి, అంటే నార్మల్గా నేనే కొంచెం గారం చేస్తూ ఉంటాను, కానీ నార్మల్గా అయితే ఫుడ్ అలా ప్లేట్లో పెట్టేసినా కూడా తినేస్తూ ఉంటారు. ఇంక ఊరికి వెళ్తే ఎలా ఉంటుందో, మా పెద్దోడైతే ఇంకెప్పుడు వెళ్తామమ్మా అనేసి, అరే బాబు వాళ్ళు ఫంక్షన్ పెట్టుకోనిరా వెళ్దాంరా బాబు అన్నా కూడా ఇంకా ఆ పిల్లలకి ఆనందం కదా. ఎప్పుడైనా అండి తల్లిదండ్రులను బట్టే పిల్లలు ఉంటారనేసి నా ఫీలింగ్. ఏంటంటే మనం వాళ్ళకి చెప్తూ ఉన్నాం అనుకోండి రిలేషన్స్ గురించైనా ఏవైనా కూడా వాళ్ళకు కూడా అలానే బిల్డ్ అవుతూ ఉంటుంది కదా.
మేమైతే మా పిల్లలకి మంచిగా అంటే వాళ్ళకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా నానమ్మ ఇంటికి వెళ్ళాలన్నా అండ్ అందరితో మంచిగా మాట్లాడతారు. ఫుల్ ఇంకా ఎక్కడికి వెళ్ళాలన్నా హ్యాపీగా ఫీల్ ఎగ్జైటింగ్గా ఉంటుంది అన్నట్టు. వెళ్తున్నాం అనేసి పడుకోబెడదాము అని మా చిన్నోని పడుకోబెడుతున్నాను. మా హస్బెండ్ అయితే వచ్చేసారు ఇంకా ఆఫీస్ నుంచి. వచ్చేసరికి ఇల్లంతా నీట్గా ఉండాలంటారు. వీళ్ళేమో చూసారు కదా ఆ బ్యాగులు అటు ఇటు మొత్తం అటు ఇటు వారేసి మళ్ళీ ఇల్లంతా ఖరాబ్ చేస్తారు. మా ఆయనేమో నేనేం పని చేస్తున్నానా అనుకుంటారు. ఆయనకి ఏం తెలుస్తుందండి నా పనులు ఏంటి అనేది. ఈ పిల్లోడిని ఎత్తుకొనే వంట చేస్తున్నాను ఈ మధ్యలో. అంటే మా చిన్నోడికి ఎగ్జైట్మెంట్ ఎక్కువైపోయింది. నేను ఏం వేస్తున్నాను కూరల్లో అలా అనేసి ఎత్తుకొని ఉన్నాను అనుకోండి, చూస్తూ ఉంటాడు కదా. ఇంకా రాగానే కొద్దిసేపు ఆడుకొని పాపం బైక్ మీద అయితే తిప్పుతారులేండి. అంటే ఇంటి పక్కకి ఇట్లా మొత్తం ఇదైతే 100 acres ప్రాపర్టీ అని చెప్పాను కదా, మంచిగా లోపలనే తిప్పుతూ ఉంటారు పిల్లల్ని అయితే. అప్పుడు అలా కొద్దిసేపు బైక్ మీద తిరిగారు అనుకోండి, ఆ ఆనందం వేరు. ఎంత అంటే అమ్మతోనున్న ఒక పిల్లల కంట 3 years ఎబో వచ్చాయనుకోండి ఎక్కువగా నాన్ననే ఇష్టపడుతూ ఉంటారంట. మెయిన్ మగపిల్లలు నాన్నలాగే ఉండాలి, నాన్నతోనే ఎక్కువగా అటాచ్మెంట్ ఉంటుందంట. మొన్న ఏదో వీడియో చూశాను, మా ఆయనకు చెప్తూనే ఉంటాను కన్నా నీతోనే ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది అనేసి. పాపం మా ఆయన కూడా బాగా అంటే ఆఫీస్ నుంచి అంత టైర్డ్ అయిపోయి వస్తారా, మళ్ళీ పిల్లలతో మంచిగా టైం అయితే స్పెండ్ చేస్తారు. ఇదండి ఈ వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్లో నేనేం గోల్డ్ తీసుకున్నాను ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. అండ్ ఊరు ఎప్పుడు వెళ్తున్నాం అనేది కూడా నెక్స్ట్ వ్లాగ్లోనే చెప్తాను. మీరు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఇంకా నైట్ పడుకునే ముందు ఆబ్వియస్లీ ఇంకా మొత్తం ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకొని నానబెట్టేసి అప్పుడే పడుకుంటాను. ఇవాళ అయితే మా ఆయన నానబెడుతున్నారు. అక్కడ మొత్తం ఒక సెల్ఫ్లో సర్దేశాను డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.